హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సికి సంబంధించి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుకు వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి సో డేట్ చూసుకుంటే మనకి 9th June 2025 నుంచి లాస్ట్ డేట్కి సంబంధించి సో 4th July వరకు వచ్చేసి అందుబాటులో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి వెబ్సైట్కి సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవడానికి అయితే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. మనకి 4th July 2025కి సంబంధించి లాస్ట్ డేట్. అదేవిధంగా మనకి ఫీ పేమెంట్ లాస్ట్ డేట్కి సంబంధించి 5th July 2025కి సంబంధించి లాస్ట్ డేట్ అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా కరప్షన్ డేట్కి సంబంధించి 9 July 2025 నుంచి 11th July 2025 వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. 3 days అనేసి అయితే కరెక్షన్కి సంబంధించి సో అప్లికేషన్ కరెక్షన్కి సంబంధించి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి టైర్ 1కి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి 13th August నుంచి 30 August వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. 13 August నుంచి 30 August వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. మనకి కంప్యూటర్ బేస్డ్ టైర్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి టైర్ 2కి సంబంధించి December 25కి సంబంధించి సో ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. సంబంధిత విభాగాలకు సంబంధించి వేకెన్సీస్కి సంబంధించి పోస్టులకు సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించి పోస్టులకు సంబంధించి ఇక్కడ లెవెల్ పే స్కేల్కి సంబంధించి ఫస్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి సో పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకుందాం. వివిధ భాగాలకు సంబంధించి ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి విభాగంలో వచ్చేసి పోస్టింగ్ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఇన్స్పెక్టర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్కి సంబంధించి ఇన్స్పెక్టర్ ఆఫ్ ప్రివెంటివ్ ఆఫీసర్కి సంబంధించి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎగ్జామినర్కి సంబంధించి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్కి సంబంధించి వివిధ భాగాలకు సంబంధించి మనకి గ్రూప్ బి అండ్ గ్రూప్ సికి సంబంధించి 37 విభాగాలకు సంబంధించి పోస్టులు వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు. మనకి అన్ని విభాగాలకు సంబంధించి పోస్టులు వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి సో సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 27 ఫ్రెండ్స్. సో వివిధ భాగాలకు సంబంధించి ఇక్కడ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి 18 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మనకి సో ఇక్కడ మనకి ఆడిటర్కి సంబంధించి చూసుకోవచ్చు. ఆడిటర్కి సంబంధించి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. వీటికి సంబంధించి సాలరీస్ ఏ విధంగా ఉంటుందంటే అయితే చూసుకోవచ్చు. మనకి సో ఆడిటర్కి సంబంధించి 29,200 నుంచి 92,300 రూపాయల వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. మనకి గ్రూప్ సి విభాగానికి సంబంధించి పే స్కేల్ వచ్చేసి. అదేవిధంగా లెవెల్ 4కి సంబంధించి సో ఇక్కడ మనకి అసిస్టెంట్ కానీ సీనియర్ కానీ ట్యాక్స్ అసిస్టెంట్ ట్యాక్స్ మనకి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సో ఇక్కడ సాలరీస్ అయితే చూసుకోవచ్చు. మనకి 25,500 నుంచి 81,100 రూపీస్ వచ్చేసి సాలరీ అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ లెవెల్ 7కి సంబంధించి సో సాలరీస్ చూసుకుంటే మనకి 44,900 నుంచి 1,42,400 రూపీస్ వచ్చేసి సాలరీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి ఏజ్ ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి ఎంపిక అయితే చేయడం అయితే జరుగుతుంది. సో 18 నుంచి 30 సంవత్సరాలు కొన్ని పోస్టులకు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి అదేవిధంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి సో మినిమం వచ్చేసి 18. సో కొన్ని పోస్టులకు సంబంధించి మినిమం 20 years అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ పోస్టులకు సంబంధించి ఎవరు దరఖాస్తు చేసుకోవాలంటే మనకి ఇండియన్ సిటిజన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి 2 తెలుగు రాష్ట్ర ప్రాంతాల అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి అదనంగా 5 సంవత్సరాలు వచ్చేసి వయోపరిమితి అయితే ఉంటుంది. అంటే మీకు ఎక్స్ట్రాగా ఏజ్ లిమిట్ వచ్చేసి 5 yearsకి అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓబీసీకి సంబంధించి 3 years వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి 10 years వచ్చేసి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఎక్స్ట్రాగా 10 సంవత్సరాలు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించి, ఓబీసీకి సంబంధించి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించి 5 సంవత్సరాలు వచ్చేసి వయోపరిమితి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా పోస్టులకు సంబంధించి సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు. మనకి జూనియర్ స్టాటిస్టికల్కి సంబంధించి సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో బ్యాచిలర్స్ డిగ్రీ వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ఎనీ రికగ్నిషన్ యూనివర్సిటీ కానీ
సో మీరు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. 60% మార్క్స్ వచ్చేసి మనకి 12th స్టాండర్డ్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్, అదేవిధంగా వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎట్ డిగ్రీ లెవెల్కి సంబంధించి ఇక్కడైతే చేసుకోవచ్చు. లేదా ఇది కాకుంటే ఇది వచ్చేసి మీరైతే చదివి ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు అప్పుడైతే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకు సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే ఇక్కడైతే చూసుకోవచ్చు. మనకి హౌ టు అప్లై అనేసి అయితే ఈ పోస్టులకు సంబంధించి మనం ఆన్లైన్ త్రూ ద్వారా వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించి సైట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. ssc.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సో మీ అప్లికేషన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేదా మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి సో ఇక్కడ మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో మీరు ఇక్కడైతే దరఖాస్తు అయితే కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మొబైల్ యాప్లో కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. లేదా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫీకి సంబంధించి జనరల్కి సంబంధించి 100 రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్, అదేవిధంగా బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి ఎటువంటి ఫీ అనేది లేదు ఫ్రెండ్స్. సో ఫీ నుంచి మినహాయింపు అయితే చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇంకా వీటికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అనేసి అయితే ఇక్కడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో మనం అయితే ఇక్కడైతే చూసుకుందాం. సో మనకి సదరన్ రీజియన్కి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం అనేసి అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే ఉన్నాయి. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ని ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి తెలంగాణకు సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ అయితే చూసుకుందాం. సో తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వచ్చేసి మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేసి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ ఫస్ట్ వచ్చేసి ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే లాంగ్ అనేసి బాగా లాంగ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు దగ్గరగా ఉన్నటువంటి ఎగ్జామ్ సెంటర్ని ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి టైర్ 1 ఎగ్జామ్, అదేవిధంగా టైర్ 2 ఎగ్జామ్ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. టైర్ 1కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు మంచి ఎగ్జామ్లో పర్ఫామ్ ఇస్తారో సో వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ మనకి టైర్ 2 అనేసి అయితే ఎగ్జామ్ అనేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో టైర్ 2లో కూడా ఎంపిక అయినటువంటి అభ్యర్థులను సెలెక్షన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్కి సంబంధించి కూడా సబ్జెక్ట్ అయితే చూసుకోవచ్చు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కంపారిజన్కి సంబంధించి 25 క్వశ్చన్స్ వచ్చేసి రావడం అయితే జరుగుతుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకి 50 అనేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. టైర్ 1కి సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ సబ్జెక్ట్ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి క్లియర్గా వచ్చేసి టైర్ 1కి సంబంధించి మనకి అబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్ లేదా హిందీలో వచ్చేసి మీరైతే ఎగ్జామ్ అనేసి అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్. 0.50 మార్క్స్ మనకి నెగిటివ్ మార్కింగ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడైతే క్లియర్గా అయితే చూసుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామ్ రాసే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ మనకి స్కీమ్ ఆఫ్ టైర్ 2కి సంబంధించి సిలబస్ సబ్జెక్ట్ అయితే చూసుకోవచ్చు మనకి. సో సీజన్ 1కి సంబంధించి 2 అవర్స్ వచ్చేసి సబ్జెక్ట్కి సంబంధించి సెషన్ 1కి సంబంధించి మ్యాథమెటిక్స్ అబిలిటీ, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇక్కడైతే చేసుకోవచ్చు. 30 క్వశ్చన్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. టోటల్గా మనకి 60, అదేవిధంగా మాక్సిమం మార్క్స్ వచ్చేసి మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి సెషన్ 2కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంపారిజన్, జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్స్ వచ్చేసి రావడం అయితే జరుగుతాయి. టోటల్గా మనకి 70 క్వశ్చన్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి సెషన్ 3కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్కి సంబంధించి 20 క్వశ్చన్స్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో మనకి 60 మార్క్స్ వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి 15 మినిట్స్ వచ్చేసి టైం డ్యూరేషన్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సెషన్ 2కి సంబంధించి ఇక్కడ మనకి సెక్షన్ 4కి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్కి సంబంధించి డేటా ఎంట్రీ టాస్క్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు. 20 మినిట్స్ టైం డ్యూరేషన్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పేపర్ 2కి సంబంధించి స్టాటిస్టిక్స్కి సంబంధించి 100 క్వశ్చన్స్ గాను సో 200 మార్క్స్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఈ పోస్టులకు సంబంధించి మనకి ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్కి సంబంధించి సిబిఐ పోస్టులకు సంబంధించి మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించి కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇవి మంచి ఉద్యోగాలు ఫ్రెండ్స్. ఈ ఉద్యోగాలు వచ్చేసి మిస్ అయితే చేసుకోకండి. మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మంచి అవకాశం అనేసి అయితే చెప్పవచ్చు. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి.
సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.